ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులకు జీవితంలో విజయం గురించి పాఠం చెప్పాలనుకున్నాడు. అతను ఒక ఖాళీ గాజు గ్లాసు తీసుకొని అందులో పెద్ద రాళ్ళను నింపడం మొదలుపెట్టాడు. ఆ రాళ్లతో గ్లాస్ దాదాపు నిండిపోయింది. అప్పుడు ప్రొఫెసర్ విద్యార్థులను అడిగాడు, ఈ గ్లాస్ నిండిపోయిందా అని. విద్యార్థులు అన్నారు, అవును నిండిపోయింది అని. వెంటనే ప్రొఫెసర్ చిన్న చిన్న గులకరాళ్ళను తీసుకొని వాటిని ఆ పెద్ద రాళ్ల మధ్యలో పోశాడు. గులకరాలు ఖాళీగా ఉన్న ప్రదేశంలో సర్దుకున్నాయి. ప్రొఫెసర్ అడిగాడు, ఇప్పుడు నిండిపోయిందా అని. విద్యార్థులు ఇప్పుడు కూడా నిండినట్టే ఉంది అన్నారు. తర్వాత ప్రొఫెసర్ ఒక సంచిలో నుండి ఇసుకను తీసుకొని దాన్ని గాజు గ్లాసులో పోశాడు. ఇసుక మిగిలిన అతి చిన్న ఖాళీలోకి చేరి గ్లాసును పూర్తిగా నింపేసింది. ప్రొఫెసర్ అన్నాడు, మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారు అని. ఒక విద్యార్థి లేచి, మనం ఎంత బిజీగా ఉన్నా ఇంకా చేయగలిగే పనులు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు. ప్రొఫెసర్ వెంటనే నవ్వి, లేదు, ఈ గ్లాస్ మీ జీవితం, ఈ పెద్దరాళ్ళు మీ జీవితంలో ముఖ్యమైన విషయాలు, మీ కుటుంబం, ఆరోగ్యం, లక్ష్యాలు. గులకరాళ్ళు అనేవి పని, ఇల్లు వంటివి. ఇసుక చిన్న చిన్న పనులు మరియు కాలక్షేపం. మీరు ముందుగా ఇసుకతో గ్లాసును నింపితే పెద్దరాళ్ళకు స్థలం ఉండదు. అందుకే జీవితంలో ముందుగా ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అందుకే మీ జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో ముఖ్యమైన విషయాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. అవి లక్ష్యాలు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు.